ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మన జీవితంలో మరి యొక్క ఆదివారాన్ని అనుగ్రహించినందుకు మనమందరము మన రెండు చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరి ఈ సమయంలో పాటకు ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు నాయన, మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరిచి ఆయురారోగ్యాలు అనుగ్రహించి ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన దినమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, నువ్వు మహోన్నతుడవు, గొప్పవాడవు నాయన, సర్వాంతర్యామివు నాయన. ప్రభువా, నిన్ను ఆరాధించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మీరు ఇచ్చిన రక్షణకై వందనాలు. మీరు ఇచ్చినటువంటి ప్రతి ఈవికే వందనాలు. నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తున్నాం. కూడిన ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరైనా బలహీనులుగా ఉంటే బలపరచండి, అస్వస్థతగా ఉంటే స్వస్థపరచండి. మేమంతా కుటుంబంగా ఒక కలిసి నేను స్తుతించుచుండగా మీరే మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు, మా విమోచకుడు, పరిశుద్ధుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నన్ను నడిపి యేసయ్యా, నన్ను కాచి మెస్సయ్యా, నీకే స్తోత్రముల్ దేవా, నీకే స్తోత్రముల్, నీకే స్తోత్రముల్ అయ్యా, నీకే స్తోత్రముల్. నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచి మెస్సయ్యా. నడిపే యేసయ్యా, నన్ను కాచి మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచి మెస్సయ్యా, నీకే స్తోత్రముల్ దేవా, నీకే స్తోత్రముల్, నీకే స్తోత్రముల్ అయ్యా, నీకే స్తోత్రముల్. నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, యేసయ్యా, నన్ను కాచి మెస్సయ్యా. కడు నిదురపోడు కుడి ప్రక్కన నుండు దేవుడు, కునుకడు నిదురపోడు కుడి ప్రక్కన నుండు దేవుడు, తన రేఖలపై తను మోయును, కను రేప వలె నన్ను కాయు, తన రేఖల
యేసయ్యా నన్ను నడిపి యేసయ్యా నన్ను కాచే యేసయ్యా In your hands, fullness of joy, every fear suddenly wiped away. And here in your presence, and all of my gains not fade away, and every crown no longer display. And here in your presence, and heaven is trembling in awe of your wonders. The kings and their kingdoms are standing amazed. In your presence, we are undone. And here in your presence, heaven and earth become one. And here in your presence, all things are new. In your presence, everything bows before you. Found in your hands, fullness of joy, every fear suddenly wiped away. And here in your presence, and all of my gains not fade away, and every crown no longer on display. And here in your presence, heaven is trembling in awe of your wonders. The kings and their kingdoms are standing amazed. Here in your presence, we are undone. And here in your presence, heaven and earth become one. And here in your presence, all things are new. And here in your presence, everything bows before you. Wonderful, beautiful, glorious.
matchless in every way, wonderful, beautiful, glorious, 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 matchless in every way, wonderful, you're beautiful, glorious, matchless in every way, wonderful, beautiful, glorious, you're matchless in every way. And here in your presence, we are undone. And here in your presence, heaven and earth become one. And here in your presence, all things are new. And here in your presence, everything bows before you. And here in your presence, we are undone. And here in your presence, heaven and earth become one. And here in your presence, all things are new. And here in your presence, everything bows before you. ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు చక్కని పాటల ద్వారా ప్రభు నామాన్ని మనం గణపరిచాం. మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మనమంతా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత ఆదివారం వాక్యం చేత మీరందరూ బలపరచబడ్డారని నేను నమ్ముచున్నాను. నిజంగానే మరి మీకు నేను చెప్పినట్లుగా ప్రతి విపత్తు వెనక ఒక అవకాశం మనకి ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం. గమనించండి, మరి నేను లాస్ట్ సండే చెప్పినట్టుగా ఒక క్రైసిస్ వచ్చిందంటే ఆ క్రైసిస్ ద్వారా ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం మనకి వచ్చిందన్నమాట. అందుకనే మన జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు కానీ, కన్నీరు కానీ, బాధలు కానీ ఎలాంటి వచ్చినా మనము అధైర్యపడకూడదు. ఎందుకంటే యేసయ్య అన్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. మరి బైబిల్ వాక్యం అంటుంది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఆమేన్. చూడండి, లాస్ట్ సండే ఒక విషయాన్ని చెప్పాను. ఏంటంటే మట్టి కుండ ఎండలో పెడితే మట్టి కుండలాగానే ఉంటుందట. అదే కుండకు మరి ఒక రకమైనటువంటి వైట్ ఫ్లేమ్, లేకపోతే ఆ వైట్ ఫైర్ అనేది మరి నాన్ స్టాప్గా దానికి తగులుతుంటే అది ఏమవుతుందంట, ఒక పింగాణిలా తయారవుతుందంట. దాని యొక్క స్టేటస్ చేంజ్ అయిపోద్ది అన్నమాట. అలాగే ఒక భక్తుడు అన్నాడు, మరి నిప్పులో పుట్టిందట, ఎండకు భయపడదట. సో జీవితంలో
కష్టాలు వచ్చినా, కలవరాలు వచ్చినా అధైర్యపడకూడదు. ఎందుకంటే ప్రతి విపత్తు వెనక ఏదో ఒక అవకాశం మనకి ఉన్నదన్నమాట. అందుకనే మనము ఎప్పుడు నిరాశావాదిగా ఉండకూడదు, ఆశావాదిగా. సో కష్టాల్లో కూడా ఆయన కార్యాలు మనం చూడాలి, ఇబ్బందుల్లో కూడా ఆయన ఏం చేయబోతున్నాడో చూడాలి. ప్రపంచ సంఘ చరిత్ర మీరు చదివితే, వరల్డ్ చర్చ్ హిస్టరీ మీరు చదివితే, ప్రతి విపత్తు వెనుక చిన్న చిన్న కష్టాలు కాదు, చిన్న చిన్న విపత్తులు కాదు, భయంకరమైన విపత్తులు, హతసాక్షుల కాలం, ఇవన్నీ జరిగినందుకే క్రైస్తత్వం ఇంత బలంగా ఉన్నదన్నమాట. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రభునందు ప్రియులారా, మరి ఇలాంటి క్రైసిస్ టైంలో కూడా మనము దేవుని యొక్క అవకాశాల కొరకు ఎదురు చూడాలి. దయచేసి చూడండి. మరి ఒకసారి నేను చెప్పినట్టున్నాను, కొన్ని వందల సంవత్సరాల క్రితము అమెరికా దేశస్థులు ఇద్దరిని ఆఫ్రికా దేశానికి మరి పంపించి వ్యాపారం నిమిత్తం పంపించారంట. ఏ బిజినెస్ అంటే షూలు అమ్మడానికి, బూట్లు, షూ వ్యాపారం చేయడానికి ఇద్దరిని పంపిస్తే, ఆ ఇద్దరిలో ఒకడేమన్నాడట, టెలిగ్రామ్ పంపాడంట అమెరికాకి. ఆ కంపెనీకి ఏమని పంపాడంటే, అయ్యా ఇక్కడ ఎవ్వరు షూలు వేసుకుంటా లేదు, దయచేసి మరి షూలు పంపించొద్దు, ఇక్కడ ఎవరు షూలు వేసుకుంటా లేదు అని అన్నాడట. ఇంకొక ఆయన ఏమన్నాడంట, ఇక్కడ ఎవ్వరు షూలు వేసుకుంటా లేదు, షూలు బాగా అమ్ముడవుతాయి, దయచేసి షూలు పంపించండి అన్నాడంట. సో గమనించారా? అంటే సమస్య ఒకటే, కానీ ఇద్దరు వివిధ రీతిలుగా చూశారు. ఒకరేమో సమస్యని సమస్యగా చూశారు, ఇంకొక ఆయన సమస్యని అవకాశంగా చూశాడు అన్నమాట. అందుకనే ప్రతి సమస్యను ఒక అవకాశంగా చూడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు చూసినట్టు చూడాలి. అప్పుడు నీ లైఫ్లో చాలా చేంజెస్ అనేది వస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్, ఆయన చీకటిని చూసినప్పుడు అమ్మోయ్ బాబోయ్ అనలేదు, వెలుగు కలుగునుగాక అన్నాడు. చనిపోయిన లాజర్ను చూసినప్పుడు లాజరు బయటికి రా అన్నాడు. కుంటివాడిని చూసినప్పుడు లేచి నడువమన్నాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అనుకుంటా, వీఆర్ ద ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అంటే దేవునిని మనము అనుకరించాలి. సో సమస్యలు వచ్చిన అవకాశం కొరకు ఎదురు చూడాలన్నమాట. కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, అలాంటి టైంలో ఏదో దేవుడు నీకు మరి చూపిస్తాడనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వాక్యంలో మనం చూస్తే, అక్కడ ఇశ్రాయేలు ప్రజల మీదకి సిరియన్లు దండెత్తుకుని వచ్చారు. వారు ఒక లోయలో ఉన్నారన్నమాట. ఆ ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. ఈ సేవకుడు అర్ధరాత్రిన లేచి ఆ సిరియన్లు దండును చూశాడు. గుర్రాలు, రథాలు, సైన్యం అంతా ఇశ్రాయేలు ప్రజల్ని మరి దాడి చేయడానికి వచ్చారన్నమాట. అది చూడగానే ఈ సేవకుడు ఏమన్నాడంటే, అయ్యో నా ఏలినవాడా, అయ్యో అన్నాడు అనమాట. కంగారు పడిపోయాడు అనమాట. అప్పుడు వెంటనే ఎలీషా బయటకు వచ్చి ఏమన్నాడంటే, చూడండి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాడు కండ్లను తెరవజేశాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. గమనించండి. అంటే ఈ ఎలీషా, దేవా శత్రువులు వచ్చేశారు, సమస్యలు వచ్చేసాయి, మరి ఈ సమస్యల నుంచి మమ్మల్ని విడుదల చేయడానికి ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేయనైనా పంపించిన ఆయన అని ప్రార్థించలేదు. ఏమని ప్రార్థించాడంటే, వీడు చూచినట్లు కన్నులు తెరువునాయన అన్నాడు.
అంటే అర్థం ఏంటి? శత్రువు సైన్యము రాక మునిపే వీరు చుట్టూ ఏముందంటే అగ్ని రథాలు ఉన్నాయన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ దేవదూతలు కావలి ఉండును. ప్రైజ్ ద లార్డ్. దానియేలు సింహపు బోనులో దేవదూతలు ఉన్నాయి. గమనించారా? నీ చుట్టూ ఎప్పుడు ఆయన సన్నిధి ఉంటుందన్నమాట. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు అది మనం మర్చిపోతుంటాం. మన చుట్టూ మనలో ఎప్పుడైనా సన్నిధి మనతో ఉంటుందన్నమాట. అందుకనే వీడి నేత్రాలు తెరువుము నాయనా అని ప్రార్థన చేశాడు. దయచేసి గమనించారా ప్రియులరా? నీ చుట్టూ ఉన్నటువంటివి కనబడాలంటే మన మనోనేత్రాలు తెరవబడాలి. అపవాది ఏం చేశాడంటే మన మనోనేత్రాలను గుడ్డితనం కలుగజేసేసాడు అనమాట. అందుకని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం మీరు చదివితే, మరి మా మనోనేత్రాలు తెరవబడినప్పుడు క్రీస్తులో మనకి ఏమున్నాయో అక్కడ వ్రాయబడ్డాయి. మీరు తర్వాత చదువుకోండి. మనకి గొప్ప శక్తి ఉన్నది, గొప్ప అధికారం ఉన్నది. సో మనల్ని ఒక స్థితిలో ఆయన కూర్చుండబెట్టాడని అక్కడ వ్రాయబడి ఉంటుంది అన్నమాట. అందుకని మన మనోనేత్రాలు తెరవబడాలన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకనే మొట్టమొదటిగా నా యొక్క పాయింట్ ఏంటంటే, నీవు సమస్యను చూచే విధానం చాలా ప్రాముఖ్యమైంది. దాన్ని పర్స్పెక్టివ్ అంటారు. ద వే యు లుక్ ఎట్ యువర్ ప్రాబ్లం, అది ఒకటి. సో రెండవది ఏంటంటే, దయచేసి చూడండి, రెండవది ఆదికాండము 39:1-2 వచనాలు చదువుకుందాం. యోసేపు ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతిఫెరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చి ఇష్మాయేలు యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఎంట నుండెను. సో సెకండ్ వర్స్లో ఇంగ్లీష్లో చదువుతున్నాను, గమనించండి. ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్, సో హీ సక్సీడెడ్ ఇన్ ఎవ్రీథింగ్ హీ డిడ్ యాజ్ హీ సర్వ్డ్ ఇన్ ద హోమ్ ఆఫ్ హిజ్ ఈజిప్షియన్ మాస్టర్. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, మరి హీ వాజ్ ఎ సక్సీడెడ్, లేకపోతే హీ వాజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. ఇంకొక చోట హీ వాజ్ ఎ ప్రాస్పరస్ పర్సన్ అని వ్రాయబడి ఉంది. ఎవరు? యోసేపు. సో ఎందుకు ఆయన సక్సెస్ఫుల్ పర్సన్, ప్రాస్పరస్ పర్సన్గా ఉన్నాడంటే, బికాజ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ హిమ్. ఆయనతో ఏముంది? దేవుని సన్నిధి ఉన్నది, ఆయనతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సో నా రెండవ పాయింట్ ఏంటంటే, దేవుని సన్నిధి మనతో ఉంటే మనము సక్సెస్ఫుల్ పర్సన్, ప్రాస్పరస్ పర్సన్ అవుతాం. చూడండి, మరి దేవుని దృష్టిలో గ్రేటెస్ట్ ప్రాస్పరిటీ ఈజ్ నాట్ ఏ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ మనీ ఇన్ ద వరల్డ్. అంటే గొప్ప అభివృద్ధి లేకపోతే సక్సెస్ అనేది లోకంలో బోల్డ్ అంత డబ్బు ఉండడం కాదండి. సో గ్రేటెస్ట్ ప్రాస్పరిటీ ఈజ్ హ్యావింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ప్రైజ్ గాడ్. ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క సన్నిధి మనతో ఉండడం అన్నమాట. అలాగనే గ్రేటెస్ట్ ప్రాస్పరిటీ ఈజ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో క్యారెక్టర్, అంటే మన జీవితం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి యోసేపు జీవితాన్ని గురించి ఆలోచిస్తే, ఆయన పొతిఫెర ఇంట్లో ఉంటూ ఎక్కడున్నా ఆయనతో దేవుడు ఉన్నాడు. యోసేపు క్యారెక్టర్ చాలా అద్భుతం. ఆయన పేరు చెప్పగానే వావ్ అనిపిస్తుంది. ఒక రకంగా అది పేరు వినగానే, యోసేపు అని పేరు వినగానే షాక్ అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. సో మన క్యారెక్టర్ అనేది మన ప్రాస్పరిటీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన సన్నిధి
మనకున్నప్పుడు మనం ప్రాస్పర్ అవుతాం, సక్సెస్ఫుల్ అవుతాం. అట్ ద సేమ్ టైం మన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని అంటారు కదా, మరి మన మాటల కంటే మన జీవితం ఎక్కువ మాట్లాడుతుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన క్యారెక్టర్ స్పీక్స్ మోర్ దెన్ అవర్ వర్డ్స్ ఆర్ మోర్ దెన్ అవర్ వాయిస్. అందుకనే సామెతలు ఏమంటాడంటే 22 సామెతలు 1వ వచనం చూడండి. ఏ గుడ్ నేమ్ ఈజ్ టు బి మోర్ డిజైర్డ్ దెన్ గ్రేట్ వెల్త్, ఫేవర్ ఈజ్ బెటర్ దెన్ ఎ సిల్వర్ అండ్ గోల్డ్. అందుకనే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినది. ఇంకో చోట అంటాడు, వెండి బంగారములిచ్చి పేరు తెచ్చుకోమంటాడు అన్నమాట. అందుకనే మంచి పేరు, గాడ్స్ ప్రజెన్స్, మంచి క్యారెక్టర్ అనేది దేవునికి మహిమ కలుగును గాక. అవి మన ప్రాస్పరిటీ అన్నమాట, మన యొక్క సక్సెస్ దానికి అది అన్నమాట. హల్లెలూయా, ప్రజెన్స్ ఆఫ్ గాడ్. యోసేపు చాలా యంగ్ పర్సన్, గాడ్స్ ప్రజెన్స్ ఇస్ విత్ హిమ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నిజమే, ఇలాంటి విపత్తు కాలాల్లో, ఇలాంటి కష్టకాలాల్లో, ఇలాంటి భయంకరమైనటువంటి ఇబ్బందుల ఇరుకుల కాలంలో ఆయన సన్నిధి ఉంటే చాలు. ఆయన సన్నిధి, హిస్ ప్రజెన్స్. ఆమేన్. ఆయన సన్నిధి చాలు. దేవునికి స్తోత్రం. అందుకని ఒక భక్తుడు అంటాడు, నా జీవిత యాత్రలో ప్రభువా, నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము గలదు. నీ కుడి చేతి నాతో నుండా నా జీవిత యాత్రలో, నా జీవిత యాత్రలో నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము గలదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవంటాడు. సో యోసేపుతో దేవుని సన్నిధి ఉంది. గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ విత్ అస్. ఆమేన్. చూడండి, ఒక సెలబ్రిటీ లేకపోతే ఒక పేరు పొందిన ఒక క్రికెటరు, లేకపోతే ఒక పేరు పొందిన మరి ఫేమస్ పర్సన్, లేకపోతే చాలా ధనవంతుడు, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, మీకు ఇష్టమైన వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీతో ఉంటే ఎలా ఫీల్ అవుతారు? ప్రపంచమంతా మర్చిపోతారు. ఆయన కన్నా గొప్పవాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణ స్నేహితుడు, ఆయన ఎప్పుడు నీలోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. హల్లెలూయా. పౌలుకి అర్థమై అంటాడు, ఆయన ప్రేమ నుండి ఎవ్వరు నన్ను ఎడబాపలేరంటాడు. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతని ఏది ఆయన సన్నిధి నుండి నన్ను ఎడబాపలేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, అందుకని హెబ్రీ పత్రికలు అంటాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. ఐ విల్ నాట్ లీవ్ యూ, ఐ విల్ నాట్ ఫర్సేకెన్ యూ. నేను నిన్ను విడువను, ఎడబాయనంటే ఐ విల్ నాట్ లీవ్ యూ అంటే ఆయన విడువను అంటే విడువడంతే. హీ నెవర్ అంటే ఇక నెవర్ అండ్ ఎవర్. హీ నెవర్ లీవ్స్ యూ, నెవర్ ఫర్సేక్ యూ. సో వీఆర్ హిస్ టెంపుల్. అంటే మనము
దేవుని ఆలయం అన్నమాట. అంత గొప్ప దేవుడు ఎక్కడుంటాడు? నీలోనే ఉంటాడు. ఈ టైంలో ఎవరి దగ్గరికి ఎవరు రావడానికి లేదు, ఎవరికి ఎవరు లేరు, చివరికి ఎవ్వరూ లేరు. చివరికి నువ్వు తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే, నువ్వు హాస్పిటల్లో ఉన్నా, లేకపోతే ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా నీతో ఎవ్వరు లేకపోవచ్చు. అన్నయ్య లేకపోవచ్చు, తమ్ముడు లేకపోవచ్చు, అక్క లేకపోవచ్చు, బంధువులు లేకపోవచ్చు, సొంత భార్య లేకపోవచ్చు, భర్త లేకపోవచ్చు, ఎవ్వరూ లేకపోవచ్చు. ప్రియులారా, ఎవరున్నారంటే నీతోటి దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనకెవరంటే హెల్పర్, సహాయకుడు. ఆయన అందరూ నీతో ఉంటారు, నీ ప్రక్కన ఉంటారు. నువ్వు చేసుకున్న భార్య కూడా నీ ప్రక్కన ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఒక్కరే నీలో ఉంటారన్నమాట. యేసయ్య ఒక్కడే నీలో ఉంటారు. ఎంతమంది ఉన్నా నీతో ఉంటారు, నీ ప్రక్కన ఉంటారు. అంటే వాళ్ళకు కూడా నీ బాధ అర్థమవుదు. దేవుడు ఒక్కడికి నీ బాధ అర్థమవుతుంది. నీ బలహీనతలను అర్థం చేసుకోగలిగినటువంటి ప్రధాన యాజకుడు అన్నమాట. ఆయన ఎక్కడున్నాడు? నీతో ఉన్నాడు. సో ప్రభు నాకు తెలియజెప్పాడు ఏంటంటే, ప్రజలకు చెప్పు నేను వారితో ఉన్నానని. ప్రైజ్ గాడ్. ఈ స్వరము వింటున్నా, ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సోదరుడు, సోదరు, వేర్ ఎవర్ యు ఆర్ నాట్ ఎలోన్. హీ ఈజ్ విత్ యూ. యోసేపు జైల్లో ఉన్నప్పుడు గాడ్ ఈజ్ విత్ హిమ్. యోసేపు పొతిఫెరు సోదరులో ఉన్నప్పుడు గాడ్ ఈజ్ విత్ హిమ్. యోసేపు గోతులు వేసినప్పుడు దేవుడు ఆయనతో ఉన్నాడు. అన్నిట్లో ఆయన ఉన్నాడు. సింహాసనంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు, ఎప్పుడు విడిచిపెట్టడు. హీ నెవర్ లీవ్స్ యూ, నెవర్ ఫర్సేక్స్ యూ. కీర్తన 16:11 చూడండి. You will make known to me the path of life. In your presence is a fullness of joy. ఆయన ప్రజెన్స్లో ఏముందంటే ఫుల్నెస్ ఆఫ్ జాయ్. చూసారా? నీకు బాగా ప్రియమైన వారు వస్తే కాసేపు నవ్వుకుంటావు, అలా వెళ్ళిపోతే మళ్ళీ బాధపడతావు. నీ దగ్గరికి మంచి సెలబ్రేట్ వస్తే కాసేపు ఆయన చూసుకుని నవ్వుకుంటావు. ఎవరున్నా ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఉండదు. వాళ్ళు వెళ్ళిపోయే మళ్ళీ బాధే ఉంటుంది, దుఃఖమే ఉంటుంది. సో ఈ సమయంలో గాడ్ ఈస్ విత్ యూ. ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఇన్ యువర్ రైట్ హ్యాండ్ దేర్ ఆర్ ప్లెజర్స్ ఫర్ ఎవర్. జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రైజ్ ద లార్డ్. ఫుల్నెస్ ఆఫ్ జాయ్. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సో ఆయన రైట్ హ్యాండ్లో దేర్ ఆర్ ప్లెజర్స్ ఫర్ ఎవర్. ప్లెజర్, సుఖములు. చూడండి, మన యొక్క బ్రెయిన్లో ఆ ప్లెజర్ సెంటర్ అనేది ఉంటుంది అన్నమాట. మన బ్రెయిన్లో 2 కెమికల్స్ ఉంటాయట, సెరోటోనిన్, డోపామిన్. ఇవి సైన్స్ తెలిసిన వారికి తెలుస్తాయి. ఈ 2 బ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడు, కరెక్ట్గా ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. ఎప్పుడైతే ఇవి కరెక్ట్గా బ్యాలెన్సింగ్గా ఉండవు అప్పుడు ఆనందం ఉండదు అన్నమాట. అందుకనే ఎప్పుడు హ్యాపీగా ఉంచుకోవడానికి ఆ 2 కెమికల్స్ని కరెక్ట్గా ఉంచుకోవడానికి చాలామంది ఏం చేస్తారంటే డ్రగ్స్ వాడి, సిగరెట్లు తాగి, మందు తాగి వాటిని అలాగ చేసుకుంటారు. లేకపోతే ఏదేదో వేరే తప్పు పనులు చేసి, బూతు బొమ్మలు చూసి ఆ బ్రెయిన్లో ఉన్న ప్లెజర్ సెంటర్ని, మరి ఆ సుఖంగా ఉన్న ఆ సెంటర్ని సుఖపరుచుకుంటూ ఉంటారన్నమాట. చూసారా? అయితే కొన్నిసార్లు ఇవన్నీ వాడి వాటిని సుఖపరుచుకుంటూ ఉంటే
కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చంట. అందుకనే ఎల్లప్పుడూ కృతజ్ఞత భావనతో, థ్యాంక్ఫుల్ హార్ట్తో, అలాగనే ఎప్పుడు కృతజ్ఞత భావముతో వందనాలు యేసయ్యా అంటూ ఆ దేవుని నువ్వు ఆస్వాదిస్తూ ఉంటే ఆ రెండు కెమికల్స్ అట చాలా బ్యాలెన్సింగ్గా ఉంటాయంట. ఎందుకంటే దేవుడే చేశాడు కదా. ఆ దేవుడిని నువ్వు కలిగి ఉండి ఆ దేవుడిని ఎంజాయ్ చేస్తుంటే, వాక్యం ఎంజాయ్ చేస్తుంటే, పాటలు ఎంజాయ్ చేస్తుంటే అవన్నీ చక్కగా బ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడు అవి హ్యాపీగా ఉండి అప్పుడు ఇంకా నీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవట. అందుకనే ఆయన కుడి చేతులు ఏమున్నాయి? నిత్యం సుఖములు కలవు. ఆయన సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషము కలదు. అందుకనే ఆయన ఇచ్చే సంతోషము కాకుండా ఏ రీతిగా నీవు సంతోషపడినా దానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇన్ హిస్ ప్రజెన్స్ దెర్ ఈజ్ ఏ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు ఈ యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ ప్లెజర్ సెంటర్ని డబ్బు ద్వారా హ్యాపీ చేసుకోవచ్చు. డబ్బు ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటే మళ్ళీ డబ్బు లేనప్పుడు అన్హ్యాపీగా అయిపోతాం అనమాట. కానీ డబ్బున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా యేసయ్యను కలిగి ఉండి, రక్షణ కలిగి, మారుమనసు కలిగి, ఆయన సన్నిధి, ఆయన నాకు చాలు, ప్రైజ్ ద లార్డ్, అప్పుడు ఇవి చక్కగా పనిచేస్తాయి అన్నమాట. ఎప్పుడు థ్యాంక్ యూ జీసస్, సంపన్న స్థితిలో ఉన్న థ్యాంక్ యూ జీసస్, ఏమీ లేకపోయినా థ్యాంక్ యూ జీసస్, ఏ కష్టమైనా థ్యాంక్ యూ జీసస్ అంటూ ఉంటే ఈ యొక్క విధానంలో ఆ రెండు కెమికల్స్ బ్యాలెన్స్గా ఉండి మంచి ఆయురారోగ్యంగా ఉంటాం అన్నమాట. హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్లెజర్స్ ఫర్ ఎవర్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన చేతిలో, ఆయన సన్నిధిలో ఉంది. అందుకనే మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే హిస్ ప్రజెన్స్ ఈజ్ విత్ యూ. ఆయన సన్నిధి నీతో ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తనలు 16వ కీర్తన 8వ వాక్యం చూడండి. ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ కంటిన్యూలీ బిఫోర్ మీ, బికాస్ హీ ఈజ్ అట్ మై రైట్ హ్యాండ్, ఐ విల్ నాట్ బీ షేకెన్. ఇంకొక చోట ఐ విల్ నాట్ బీ మూవ్డ్. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుకను నేను కదల్చబడను. హల్లెలూయా. సో ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు కనుక, ఆయన సన్నిధి నాతో ఉంది కనుక దేనికి నేను కదల్చబడను. నేను అన్నిటినీ కదిలిస్తాను కానీ ఏది నన్ను కదిలించదు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏదైనా కదిలిపోద్ది కానీ నన్ను చూసి నేను మాత్రం కదల్చబడను. ఆమేన్. భయం కదిలిపోద్ది, అపవాది కదిలిపోద్ది, లేకపోతే ఆర్థిక సమస్యలు కదిలిపోతాయి, లేకపోతే వ్యాధులు కదిలిపోతాయి, ప్రతీది కదిలిపోతాయి. ఎవ్రీథింగ్ కెన్ బి షేకెన్, బట్ ఐ విల్ నాట్ బి షేకెన్, ఐ విల్ నాట్ బి మూవ్డ్. నేను కదల్చబడను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవం అండి. ఎందుకంటే ఆయన నా ప్రక్కన ఉన్నాడు కనుక, ఆయన సన్నిధి నాతో ఉంది కనుక. ఆమేన్, ప్రైజ్ గాడ్. చూడండి, ఇంకా మనం చూస్తే 68వ కీర్తన 1వ వచనం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. ఇంగ్లీష్లో చూద్దాం. గాడ్ అరైజ్, హిస్ ఎనిమీస్ స్కాటర్డ్, అండ్ దోస్ హూ హేట్ హిమ్ ఫ్లీ ఫ్రమ్ హిస్ ప్రజెన్స్. హిస్ ప్రజెన్స్ అనేది శత్రువుల్ని చెదరగొట్టేస్తుంది. ఆయన సన్నిధి అనేది శత్రువులు ఆయన సన్నిధిని చూసి పారిపోతారు. సో ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో నేను మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ విత్ యూ. ఆమేన్. నాకెవరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నాను, నాకెవరు ఫోన్ చేస్తా లేదు, నన్ను ఎవరు పలకరిస్తా లేదు. హల్లెలూయా. నువ్వు ఎలా అనుకున్నావో వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. ఏమైనా అర్థమవుతుంది కదా. నన్ను ఎవరు పట్టించుకుంటా లేదు, నాకెవరు సహాయం చేస్తా లేదు, అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. సో ఈ సమయంలో ఎవ్వరు నీ ప్రక్కనున్నా అంత బలం ఉండదు.
ఎవరున్నారు నీ ప్రక్కన? దేవుని సన్నిధి, గాడ్స్ ప్రజెన్స్. ఏమేన్ యోసేపుతో దేవుడు ఉన్నాడు. సో దేవునికి స్తోత్రం. యు ఆర్ నాట్ ఆర్ఫన్. నువ్వు అనాథు కాదు, ఒంటరివాడు కాదు. పరిశుద్ధాత్ముడికి ఉన్న పేర్లు చాలాసార్లు చెప్పాను, 7 పేర్లు ఉన్నాయి. ఈజ్ అడ్వకేట్. నీ కొరకు అడ్వకేట్ ప్లీడ్ చేస్తాడనమాట. ఈజ్ అ హెల్పర్. నీలో ఉంటాడు. నీ ఇన్నర్ నీడ్స్, అవుటర్ నీడ్స్ అన్నీ తీరుస్తాడు. దేవునికి ఈ స్టాండ్ బై, నీ పక్షంగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, హీ ఈజ్ విత్ యూ, హీ ఈజ్ ఇన్ యూ, హీ లివ్స్ ఇన్ యూ. ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. 97వ కీర్తన 5వ వాక్యం. ద మౌంటైన్స్ మెల్టెడ్ లైక్ ఎ వ్యాక్స్ అట్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, అట్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద హోల్ ఎర్త్. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. హల్లెలూయా, ఆమేన్. పర్వతాలు మైనము వలె కరిగిపోతాయట. మైనం అంటే క్యాండిల్లా కరిగిపోద్ది అన్నమాట. సో కొండలట. యెషయా గ్రంథంలో ఇంకొక మాట ఉంది, నీవు కొండలను పిప్పు పిప్పు చేస్తావన్నది. ఆయన సన్నిధి నీతో ఉన్నప్పుడు నీ కొండ ఏదైనా, వాట్ ఈజ్ యువర్ మౌంటైన్? నీ కొండ ఏది? అందుకనే ఒక పాట ఉంది, శక్తి చేత కాదనను, శక్తి చేత కాదనను, బలముతో కాదనను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు కాదనెను, సదును భూమిగా మారేదవు, శక్తి చేత కాదనెను, బలముతోను కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చేను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు. ఏమన్నా రాయబడిందంటే, ద మౌంటైన్స్ మెల్టెడ్ లైక్ ఎ వ్యాక్స్ అట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. గాడ్స్ ప్రజెన్స్లో ఏది నీకు అడ్డంగా వచ్చిందో, జెరుబ్బాబెలుకు అడ్డుగా వచ్చిన ఆ గొప్ప పర్వతం ఏమైందంటే సదును భూమిగా అయింది, పిప్పి పిప్పి అయిపోయింది. సో ఈ సమయంలో మేబీ ఐ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ మౌంటైన్. నీ కొండ ఏదో నాకు తెలియదు, కానీ కొండను చూసి మాట్లాడమని చెప్పారు ఎన్నోసార్లు. కొండను ఎక్కువ అని చెప్పారు. సో నీ కొండ ఏంటో నాకు తెలియదు, కానీ ఈ రోజున అది ఆర్థిక కొండ అయి ఉండొచ్చు, లేకపోతే సిక్నెస్ అనే కొండ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం అనే కొండ అయి ఉండొచ్చు. ఏ కొండైనా అది సదును భూమి అయిపోద్ది, పిప్పు పిప్పు అయిపోతుంది, మెల్ట్ అయిపోతుందట, కరిగిపోతుందట. అక్కడ చూడండి, వ్యాక్స్ లాగా కరిగిపోతుందట, మైనం వలె కరిగిపోద్దంటండి. సర్వలోక నాథుని సన్నిధి నీతో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ చుట్టూ ఏ కొండలున్నా, నీ ముందు ఏ కొండలున్నా, నీ మినిస్ట్రీలో ఏ కొండలున్నా, నీ కుటుంబంలో, నీ సంఘములు ఏ కొండలున్నా, యేసు నామములు ఇవన్నీ మైనము వలె కరిగిపోతాయి. ఓ హల్లెలూయా, ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగునుగాక. అందరి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఒకసారట ఒక ఆమె ఇంటి ముందు పాస్టర్ గారు ఇదే ప్రసంగం చెప్పాడంట, మీరు కొండలతో మాట్లాడండి అని పాస్టర్ గారు చెప్తే, ఆమె ఇంటి ముందు ఒక కొండ ఉన్నదంట. కొండ ఉంటే ఆమె పాస్టర్ గారు చెప్పారు కదా అని తలుపు వేసుకుని యేసు నామములో కొండ పో అని ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తూ ఉంటే మరి ప్రార్థన చేసి యేసు నామములో పో కొండ పో అంటే ప్రార్థన చేసిన తర్వాత మెల్లిగా తలుపు తీసి చూసిందంట. తలుపు తీసి చూస్తే ఆ కొండ అక్కడే ఉందంట. అప్పుడు అంటుందంట, నేను అనుకుంటానే ఉన్నాను ఈ కొండ జరగదని. చూసారా, అంటే ఈ కొండ వెళ్ళదని నేను అనుకుంటానే ఉన్నాను, యాక్చువల్గా కొండ కాదు. చూసారు, కొన్నిసార్లు అనుమానంతోనే మనం ప్రార్థిస్తాం కానీ ఇది జరుగుతుందో జరగదో అని అనుకుంటాం. గమనించారా? దయచేసి గమనించండి.
కొండలు ఆయన సన్నిధిలో కరిగిపోతాయట. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 19-20 చదివితే 19వ వాక్యం, therefore repent and return so that your sins may be wiped away, in order to the times of refreshing may come from the presence of the Lord. The times of refreshing may come from the presence of the Lord. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములో వచ్చినట్లు ఆయన సన్నిధి మనకి టైమ్స్ ఆఫ్ రిఫ్రెష్ అయిపోతాం అన్నమాట ఆయన ప్రజెన్స్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఆయన ప్రజెన్స్లో కొండలు మైనమూలే కరిగిపోతాయి. ఆయన ప్రజెన్స్లో రిఫ్రెష్ అయిపోతాం. సో ఆయన సన్నిధి నీతో ఉందని ఈరోజు ఈ క్షణమే నువ్వు గమనిస్తే యూ విల్ బి రిఫ్రెష్. కురింగిపోయిన దాని నుండి రిఫ్రెష్ అయిపోతా, టైర్డ్ అయిపోయిన దాంట్లో నుంచి రిఫ్రెష్ అయిపోతా, బాధల్లో నుండి రిఫ్రెష్ అయిపోతా. హిస్ ప్రజెన్స్ ఈజ్ విత్ యూ. ఫీల్ దట్ గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ విత్ యూ. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10-12 వచనాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి 10వ వచనం, యెహోవా మందసము దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించునల్లక గిత్తీయుడగు ఓబేదేము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను. దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఓబేదేము ఇంటి వారిని అతన్ని కలిగిన దాని అంతటినీ ఆశీర్వదించున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించండి. మందసములో దేవుని సన్నిధి ఉన్నది. సో ఆ మందసం, యు ఆర్ ద ఆర్క్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవుని యొక్క మందసం. ఆయన సన్నిధి ఆ మందసములో ఉన్నట్టుగా ఆయన సన్నిధి నీలో ఉంది, నీతో ఉన్నదన్నమాట. ఆమేన్. యాక్చువల్గా ఆ మందసాన్ని మరి ఆ యెరూషలేముకు తీసుకుని వెళ్తూ ఉంటే మార్గ మధ్యములో మరి ఆ ఎద్దు కాలు జారి క్రింద పడిపోబోయింది. అంతలోపుగా ఉజ్జా అని ఒక వ్యక్తి ఆ మందసాన్ని పట్టుకోబోయేసరికి అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఎందుకంటే ఉజ్జా అంటే మ్యాన్ స్ట్రెంగ్త్. నరుని కాలువ శక్తి యందు దేవుడు ఆధారపడడం, కృప కొరకు వేడుకొని వారి అందే ఆధారపడతాడు అనమాట. ఇప్పుడైతే యాక్చువల్గా ఆ మందసాన్ని ప్రధాన యాజకుడే ముట్టుకోవాలి. ఎవరు మడితే వారు ముట్టుకోకూడదు. అక్కడికక్కడ ఆయన చనిపోయాడు. ఆ మందసం ఒకరికి మరణం తీసుకొచ్చింది, ఇంకొకరికేమో ఆశీర్వాదం తీసుకుని వచ్చింది. ఆ మార్గంలో ఆ కళ్ళములో ఆ కాలు జారినందున ఆ మందసాన్ని ఎక్కడ పెట్టాలని తెలిస్తే ఎవరో మనకు తెలియదు. ఆయన ఎప్పుడు ఆయన గురించి తెలియదు. ఈజ్ లైక్ ఏ అన్నోన్ పర్సన్, అన్రికగ్నైజ్డ్ పర్సన్. నోబడీ నోస్ హిమ్, ఈజ్ నోబడీ. ఎవరంటే సీక్రెట్గా ఉన్న వ్యక్తి బయటకు వచ్చాడు. ఎవరంటే ఓబేదేదోము. ఆ ఓబేదేదోము ఇంట్లో ఆ మందసాన్ని పెట్టమన్నారు. ఆ మందసాన్ని ఆ ఓబేదేదోము ఇంట్లో పెట్టగానే 3 నెలలు ఆ మందసం ఉంది. సో 3 months ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ దట్ హౌస్. ఆ ఓబేదేదోమును దేవుడు దృష్టించాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కొన్నిసార్లు నీవెవరో తెలియదు, నిన్నెవరు గుర్తించకపోవచ్చు, ఎక్కడో ఉండొచ్చు. యు ఆర్ నోబడీ. ఎవరు నిన్ను రికగ్నైజ్ చేయకపోవచ్చు, కానీ దేవుడు గుర్తు చేసుకుంటాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడు. నీచుల్ని ఎన్నుకుంటాడు దేవుడు. ఎన్నుకుని ఆ ఓబేదేదోము ఇంట్లో 3 నెలలు ఉంచగానే ఏమైందంటే చూడండి 11వ వచనం, యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ, నాట్ ఓన్లీ ఆన్ ఫ్యామిలీ, అతని ఫ్యామిలీ అందరినీ ఆశీర్వదించాడండి.
అతని ఇంటి వారిని మాత్రమే కాదు, అతనికి కలిగిన దాని అంతటినీ ఆశీర్వదించాడు. సో ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఏం తీసుకొచ్చిందంటే బ్లెస్సింగ్స్ తీసుకొచ్చింది. ఇంగ్లీష్లో చూడండి, అండ్ డేవిడ్ వాజ్ అన్విల్లింగ్ to move the ark of the Lord into the city of David with him, but David took it aside the house of Obed-edom Gittite. Thus the ark of the Lord remained in the house of Obed-edom the Gittite 3 months, and the Lord blessed Obed-edom and all his household. Now it was told King David, saying, the Lord has blessed the house of Obed-edom and all that belongs to him, on account of the ark of God. David went and brought up the ark of the. సో దావీదు విన్నాడన్నమాట, ఒబేదేమును దేవుడు ఆశీర్వదించాడని. సో ఈ కింగ్కి వినబడింది ఒబేదేదం. ఒబేదేదం అప్పటికి ఎవరో తెలియదు. ఆ ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ని బట్టి కింగ్కి ఒబేదేదం తెలిసాడనమాట. చూసారా, యేసయ్య సన్నిధి నీతో ఉంటే, యేసయ్య నీలో ఉంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, ప్రభునందు ప్రియులారా, ఆ సన్నిధి ఎన్ని మేలు తీసుకొస్తుందో మనం చదువుకున్నాం. సో ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేశాడు, యు ఆర్ నాట్ ఎలోన్, యు ఆర్ నాట్ ఆర్ఫన్. ఒంటరివాడు కాదు, ఒంటరిదాను కాదు. ఎక్కడున్నా, ఏ స్థలాల్లో ఉన్నా, ఫీల్ దట్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈస్ విత్ యూ. సో గాడ్ విల్ బి విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు, సదాకాలం నీతో ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నీ సన్నిధి ఉంటే చాలు నాయనా. నీ సన్నిధి నువ్వు ఉంటే మాకు చాలు. బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ చేతులకు అప్పగిస్తూ బలపరిచి దీవించి ఆశీర్వదించమని. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఒంటరిగా ఫీల్ అవుతున్న వారిని ప్రభు బలపరచమని, నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ మా రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.